దయచేసి ఈ వీడియో నా కోసం ఇది కాదండి. నేనేదో తీద్దామని వచ్చాను, కానీ ఇక్కడ వీళ్ళ బాధ చూసి నాకు గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో నా కోసం కాదండి, వీళ్ళ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, గవర్నమెంట్కి చేరే విధంగా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మీకు ఫ్రెష్గా ఎప్పుడైనా 24 అవర్స్ ఏ రోజైనా ఏ వారమైనా చేపలు ఫ్రెష్గా కావాలంటే అవి ఎక్కడ అనేది నేను మొత్తం మీకు డీటెయిల్స్తో చెప్తాను. చూడండి, ఏ రకమైన చేపలైనా మీకు అందుబాటులో ఉంటాయి. చక్కగా నీట్గా కోసి ఉప్పేసి కారం వేసి అన్ని రకాలుగా అందుబాటులో చేసే చోట అన్నమాట. ఇది చూపిస్తాను రండి. హాయ్ అండి, ఇప్పుడు మనకి ఇది ఖమ్మం అండి. ఖమ్మంలో ఫిష్ మార్కెట్ అంటే ఒక బ్రాండు, ఒక నమ్మకం అనేది ఎక్కడుందంటే జాబిల్లి హాస్పిటల్ పక్కన ఉంది. మన ఖమ్మం మొత్తం కూడా జనాలందరికీ తెలిసిన మార్కెట్ ఫిష్ మార్కెట్ అంటే అక్కడదే. కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ అది తీసేయడం వల్ల చాలామంది రకరకాలుగా ఎటువల్ అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలామంది ఇక్కడికి వచ్చారండి. ఇది ఖమ్మం కొత్త బస్ స్టాండ్ పక్కన రైతు మార్కెట్లో చేపల మార్కెట్. వీళ్ళకి రోజు 10 కేజీలు కొంటే ఆ 10 కేజీలలో ఒక 4-3 కేజీలు చేపలు కోసి ఎండబెట్టాల్సి వస్తుందంట. జనాలు రావట్లేదంట, మొత్తం లాసే అంట. చాలా బాధపడుతున్నారు, ఎంతో ఆందోళన చెందుతున్నారు. మరి వాళ్ళ మాటల్లోనే ఇన్ని తెలుసుకుందాం మరి వాళ్ళు ఏమంటారు. మున్సిపాలిటీ చేపల మార్కెట్ 20-40 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ డబ్బులు కడుతున్నాం. 40 సంవత్సరాల నుంచి మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి అందరూ లేపేసారు. కట్టుకోవాలని మమ్మల్ని అందరూ లేపేసారు. లేపేసి బస్తాన్ కాడ మీకు ఏసీ మార్కెట్ కడతా, మీకు మంచిగా ఉంది మార్కెట్ అని మమ్మల్ని అక్కడ నుంచి అడ్డుకొని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చినాక మొత్తం రోడ్లమ్మటి గంపలే, రోడ్లమ్మటి రాసులు పోసి అమ్ముతారు. కమిషనర్ గారు చెప్పినాం, కలెక్టర్ గారు చెప్పినాం, ఎంపీ గారు అందరికీ చెప్పినాం, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు కరెంట్ లేదు, మా చేపలు అమ్ముడు పోక ఎండ పోసుకుంటున్నాం. మార్కెట్కి ఒక ఆదివారం వస్తే రోడ్లమ్మటి కుప్పలు పోసి అమ్ముతారు కింటాలు. మాకు బేరం లేదు, ఎవరు రావట్లేరు. ఆ జాబిల్ హాస్పిటల్ ఇస్తాడన్నా రామనీయకుండా చేయాలని మున్సిపల్ కమిషనర్ గారు కాడిపోయాను. వాళ్ళని దోలిండి అమ్మటే, వాళ్ళని జమాల దోలిండి మళ్ళీ అమ్మటే ఇంట్లో పోయారు. మళ్ళీ ఎప్పటివల్లే అమ్ముతారు. మా మార్కెట్ మాకు కావాలని మేము అందరికి దండం పెడతాను. మాకు ఇక్కడ చేపలు అమ్ముడు పోవట్లేదు, చాలా ఇబ్బందులు పడతాను. 1500 రూపాయలు కూడా వెళ్ళట్లేదు మార్కెట్. కడదామన్నా ఇప్పుడు 4-5 నెలలు అయింది, డబ్బులు కూడా కట్టట్లేము. చేపలు అమ్ముడు పోక చుట్టుపక్కల మార్కెట్ ఫ్రీ, మాకే డబ్బులు కట్టాలి. అందరికి ఫ్రీగా అమ్ముకుంటారు. మాకు చేపలు అమ్ముడు పోక మేము గోచేసుకుంటాను. 40 సంవత్సరాల నుంచి ₹1 బకాయి లేకుండా కట్టుకున్నా కూడా మాకు ఇక్కడ తోలిండు. మీకు మంచిగా చేస్తున్నారు, కరెంటు లేదు, ఏది లేదు. ఆ లోన గోయలంటే పార్కింగ్ ప్లేస్ లో అమ్ముతున్నాం. పక్కన వాళ్ళ కూరగాయలు అమ్మే వాళ్ళకి 2 లైట్లు, వాళ్ళకి లెటర్ పెట్టినా గానీ పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఈ అమ్మ వచ్చి ఈ ఎమ్మెల్యే వచ్చి ఆయన వచ్చి నీకు లైట్లు పెడతాం, కరెంట్ పెడతాంటారు. ఏది లేదు, ఎవరు పెట్టలేదు. పార్కింగ్ పెడతాయా కారటం కొట్టు కట్ట ఉందంటే వాళ్ళు ఏమంటారు, నీకు పార్కింగ్ ప్లేస్ లో కూకున్నా నీకు ఆడ జరగాలమ్మా, మాకు లేదా అని వాళ్ళకి అది ఇస్తారు వచ్చిన కస్టమర్లు. లైట్లు లేవు, చీకట్లు. మార్కెట్ చేపలు అమ్ముకోవడానికి, కూరగాయలు అమ్ముకోవడానికి పార్కింగ్ ప్లేస్ లో పెట్టాలి. అదేమని వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ అదేందండి ఇక్కడ బండి ఎందుకు పెడతారు ఏంటంటే, ఇది బండి ఎందుకు పెట్టకూడదు, మేము పార్కింగ్ ఇది మేము ఎక్కడైనా పెట్టుకుంటాం, మేము అడగడానికి మీరెవరు అని మాట్లాడతారు. మా చేపలు కొనే వాళ్ళు బండ్లు పెట్టడానికి లేదు, చుట్టుపక్కల ఏరియాలో మొత్తం వచ్చి అక్కడ పెడతారు వ్యాపారం చేసుకునేది లేదు. నెలకు 1500 మేము కడుతున్నాం, నెలకు ముందు రూములు 4000 కడతారు. తీసుకొచ్చి బండ్లు షాపుల ముందు పెడతారు. అదేమనంటే వాళ్ళు మమ్మల్ని బెదిరియడం, చాలా ఇబ్బందులు పెట్టమన్నాడు. మమ్మల్ని మేము పెడతాం, మీరేం చేస్తారు అది ఇదని వచ్చి ఫస్ట్ అసలు తుమ్మల నాసరావు గారు వచ్చి మాకు ఓపెనింగ్ చేసినది, మీకు కట్టిస్తామని. పాత మార్కెట్ కట్టిస్తామని, మీకు మార్కెట్ కట్టిస్తామని ఓపెనింగ్ చేసి అన్ని చేసి మాకు మార్కెట్ లేదు, మొత్తం పడేసారు. పడేసి ఇక్కడ మీకు మార్కెట్ కడుతున్నా మంచిగా హై క్లాస్గా బేరం ఉంటుంది. అదేంటంటే బురద, నీళ్లు, వరదలు కూకొని చేస్తే తర్వాత కూకొని అమ్మినాం. ముడుగులు అట్ట సార్లు చెప్పారు. వాళ్ళ మాట వినాలి, పెద్దోళ్ళ మాట వింటే మొత్తం లేకుండా రోడ్లమ్మడి పోసి అమ్ముతారు. వాళ్ళని పట్టించుకున్న నాదు లేదు, మాకు బేరం లేక చాలా మొదలుకుంటే ఆదివారం వేరే వ్యాపారం లేదు. మేము లాస్ వచ్చినా లాభం వచ్చినా ఇంక ఇళ్ళనే బొరలాడి ఉండడం కాబట్టి ఒక 10 కేజీలు వేసుకున్నా కనీసానికి అలా 2-3 శాలతీలనే కోసి ఎండేయాల్సి వస్తుంది. బేరం అస్సలు లేదు. మా ఛానల్ ద్వారా గవర్నమెంట్ మాకు మా మార్కెట్ కావాలి. మాకు మార్కెట్ కావాలి. ఒక
అమ్ముకునే మందం ఇచ్చినా చాలు మాకు కావాలి. మనిషికి ఇంత అని కేటాయించడం మాకు అక్కడే ఇవ్వాలి. అక్కడే ఇవ్వాలి. అక్కడ కావాలి వాళ్ళు తీసుకోమను, ఏమైనా చేసుకోమను. మాకొద్దు ఇది. మీరు అక్కడికి పోయినంత మాత్రాన ఈ రోడ్ల మట్టి చిన్న చిన్న కొట్లు మీరు అన్నారు కదా, ఆ కొట్లు అంటే దగ్గర పట్టు ఉండవుగా, వాళ్ళు రోడ్డు మెయిన్ రోడ్డు మనకి దగ్గర ఉండవుగా. ఇది మార్కెట్ ఇంటి మొత్తం ఇది మార్కెట్, దీని పక్క మట్టి అన్ని సేవలు అమ్ముతారు. అక్కడే పోయేది అక్కడ రోడ్డు మీద పోయేది కాదు, పోలీసు వాళ్ళు ఊకోరుగా పోయేది కాదు. మాకు ఆడ కొద్దిగా ఇచ్చినా మాకు అక్కడ కొద్దిగా ఇచ్చినా చాలు. ఒక చింగిరి ఒకరిని చేపలు పట్టుకోవడానికి ఒక గది చిన్నది గారికి అందరికీ మా ధన్యవాదాలు. మేమేం చేస్తాం, చాలా బాధలు పడుతున్నాం. తిండి కళ్ళట్లేదు, పిల్లలు ఏడతారు, చేపలు కోసేస్తాను, అన్ని కుప్పలు పోసిన చేపలు పడుతున్నాం. అక్కడ మార్కెట్ లో మాకు ఇంత ఒక కనీసానికి ఒక 1000-2000 బ్యాలెన్స్ కూడా ఉండపోయేది. ఇక్కడికి వచ్చినాక లచ్చలు మేము బాకీలు పెట్టాల్సి అన్ని అప్పులే ఇక్కడికి వచ్చాక పొద్దుగోతే. చూసారుగా ఫ్రెండ్స్, వీళ్ళ బాధలు ఏంటంటే నాకే గుండె దక్కపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు జాబిల్లి హాస్పిటల్ పక్కమటి బ్రాండెడ్ మార్కెట్ అది. అట్లాంటిది వాళ్ళు బురదలో నీళ్ళు అక్కడ శుభ్రంగా ఉండకపోయేది. నేను కూడా శాంతాలు తెచ్చుకున్నాను, చేపలు శుభ్రంగా ఉండకపోయేది. కానీ చేపలు శుభ్రంగా ఇచ్చేవాళ్ళు. ఎన్ని కష్టాలు పడుకుంటే అక్కడ అమ్మినా కూడా 4,000 నోట్లోకి వెళ్ళేవి. ఇప్పుడు ఇక్కడ శుభ్రం ఉంది మార్కెట్ అని చెప్పి ఇక్కడ బాగా నీట్నెస్ చేసామని చెప్పి నెలకు 1,500 అమ్మ, నెలకు 1,500 కట్టించుకుంటూ ఇక్కడ ఒక మార్కెట్ ఇచ్చారు. ఈ మార్కెట్ పక్కమటే చిరు వ్యాపారస్తులు చేపలు చాలా అమ్ముకోవడం వల్ల వీళ్ళకి లోనకు వచ్చి జనాలు కొనుక్కునే పరిస్థితి లేరు. కాబట్టి గవర్నమెంట్ దీన్ని పట్టించుకొని వీళ్ళ మార్కెట్ వీళ్ళకి కావాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. దయచేసి నాయకులారా, గవర్నమెంట్ ప్లీజ్ ఇది పట్టించుకోండి విన్నపాన్ని. వీళ్ళకి 4 ఏళ్ళు నోట్లో పోవట్లేదంట, అప్పులు పాలైపోతున్నారంట. మా జీవితం మళ్ళీ మాకు ప్రసాదించండి అని అడుగుతున్నారు. ప్లీజ్ సపోర్ట్.